స్థానిక 42వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ రంగవల్లులను తిలకించి వారిని అభినందించారు. అనంతరం జరిగిన సభలో ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని, అందుకే ముగ్గుల పోటీలతో పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5గురు ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. గన్ని మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ విధంగా ముందుగానే సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు, ఉప్పలూరి జానకరామయ్య, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, నల్లం ఆనంద్, రాజమండ్రపు సుబ్బారావు, రాజమండ్రపు రాజు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే 1,70,000 మంది మనం కాదనుకున్నారు. 2,97,000 మంది కూడా మీరు ఓహో సూపర్ అనడం అన్నది అసాధ్యం అన్నా. కాబట్టి మీరు కూడా వాటి స్వాగతించాలి, తీసుకోవాలి, కంగారు పడకూడదు. అలాగే ఈ ముగ్గుల పోటీలోని మనం పెడుతున్నప్పుడు మన యొక్క నైజం ఏంటంటే మన మనిషి తన మనాన భేదం లేదు, ఓటు వేసారా లేదన్నది కూడా తెలియదు, కానీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రాజమండ్రి అంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా రాబోయే సంక్రాంతికి ముందు సన్నాహంగా ప్రతి చోట ప్రతి వార్డులోనూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా మహిళామణులందరూ కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా కాంపిటీషన్లో ప్రైజులు వస్తున్నాయి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని ప్రస్ఫుటీకరిస్తూ ఈ ముగ్గులు కూడా వేస్తున్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 42వ డివిజన్లో ఈ రోజుని మల్లా వెంకటరాజు గారి సారథ్యంలో ఇవాళ ఇక్కడ ముగ్గురు పోటీ జరిగింది. అందరికీ కూడా ఈ పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొత్తం టాప్ 10 వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇక్కడ వార్డు తరపున ఇచ్చారు. అలాగే టాప్ 5 వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా టాప్ 5 వచ్చిన వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారు తరఫున అక్కడ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ తరఫున పుష్కరాల దగ్గర 10వ తారీఖున జరుపుతుంది.